రాజకీయం అంటేనే వ్యూహం. ఆ వ్యూహంలో బొత్స సత్యనారాయణ స్టైలే వేరు. ఉత్తరాంధ్ర పాలిటిక్స్ను దశాబ్దాలుగా శాసిస్తున్న బొత్స ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మరో బిగ్ అప్డేట్ వచ్చేసింది. తన కుమార్తె డాక్టర్ బొత్స అనూష్యను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించుతున్నట్లు బొత్స క్లారిటీ ఇచ్చారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆమె విజయనగరం జెడ్పీ చైర్మన్ రేసులో నిలబడుతుందని మీడియా చిట్చాట్లో తేల్చేశారు. ఒక డాక్టర్ను రాజకీయాల్లోకి తీసుకురావడం వెనుక, అది జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఎంచుకోవడం వెనుకున్నటువంటి అసలు తెరచాటు రాజకీయం ఏంటి? ఉత్తరాంధ్ర వైసీపీలో బొత్స వేసిన ఈ సరికొత్త పాచిక ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోంది? ఉత్తరాంధ్ర పాలిటిక్స్ లో బొత్స సత్యనారాయణ రూటే సెపరేట్. భార్య ఝాన్సీ రాణి, తమ్ముడు అప్పల నర్సయ్య, ఇలా ఫ్యామిలీ అంతా ఇప్పటికే పవర్ఫుల్ పొలిటికల్ పొజిషన్స్ లో ఉన్నారు. ఇప్పుడు తన నెక్స్ట్ జనరేషన్ లీడర్గా కుమార్తె డాక్టర్ అనుషను గ్రౌండ్లోకి దించేశారు బొత్స. గత కొన్ని నెలలుగా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స అనుష సైలెంట్గా పర్యటిస్తున్నారు. వైసీపీ క్యాడర్కు దగ్గరవుతున్నారు. అయితే కేవలం ఎమ్మెల్యేగా కాకుండా నేరుగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠంపై బొత్స కన్ను పడటమే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. చదువుకున్న మహిళ, డాక్టర్ అనే ఇమేజ్తో అనుషను లీడ్లోకి తీసుకురావాలి. కూతురి పొలిటికల్ ఫ్యూచర్ కోసం గట్టి ఫౌండేషన్ కోసమే బొత్స ప్లాన్ వేశారు. జెడ్పీ చైర్మన్ పీఠం టార్గెట్గా బొత్స తన వారసురాలి అరంగేట్రంపై ప్రకటన చేయడంలో పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాలపై, గ్రామీణ ప్రాంతాలపై నేరుగా పట్టు సాధించే అవకాశం ఉంటుంది. కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితమైతే వచ్చే మైలేజ్ కంటే జెడ్పీ చైర్మన్గా ఉంటే విజయనగరం జిల్లా అంతటా బొత్స ఫ్యామిలీ హవా నడుస్తుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో జిల్లాలో వైసీపీ క్యాడర్ డీలా పడకుండా ఉండాలన్నా, తన సామాజిక వర్గమైన తూర్పు కాపు ఓటు బ్యాంకు చేజారిపోకుండా చూసుకోవాలన్నా ఇదొక్కటే మార్గమని బొత్స భావిస్తున్నారు. అందుకే పార్టీలో అంతర్గతంగా ఉన్న ఇతర సీనియర్ గ్రూపులకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా తన కూతురి కోసమే ఈ పవర్ఫుల్ సీట్ను రిజర్వ్ చేయించుకునేలా అధిష్టానం దగ్గర ముందే లైన్ క్లియర్ చేసుకున్నారనేది ఇన్సైడ్ టాక్. రాజకీయ చదరంగంలో పావులు కదపడంలో ఆరితేరిపోయారు ఉత్తరాంధ్ర సీనియర్. కానీ బొత్స అనుకున్నంత ఈజీగా ఈ తెరచాటు వ్యూహం సాగుతుందా అంటే జిల్లాలో రాజకీయంగా ఎదురయ్యే సవాళ్లు కూడా గట్టిగానే ఉన్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం జిల్లాల్లో రోజురోజుకు పుంజుకుంటోంది. మరోవైపు వైసీపీలోనే ఉన్న కొందరు స్థానిక సీనియర్ నేతలు బొత్స ఏకపక్ష నిర్ణయాలపై అంతర్గతంగా అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం పదవులు ఒకే కుటుంబానికేనా అనే అభిప్రాయం క్యాడర్లో బలపడితే అది బొత్స అనూష విజయానికి అడ్డంకిగా మారే ప్రమాదం లేకపోలేదు. వీటన్నిటినీ తట్టుకొని తన ఆర్థిక అంగ బలాన్ని ఉపయోగించి కూతురుని జెడ్పీ పీఠం దాకా బొత్స ఎలా తీసుకెళ్తారనేది ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. తండ్రిచాటు బిడ్డగా ఇన్నాళ్లు చీపురుపల్లి నియోజకవర్గంలో వ్యవహారాలు చక్కబెట్టిన బొత్స అనూష ఇటీవల పొలిటికల్ ఎక్స్పోజర్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ మధ్యకాలంలో వైసీపీ నిర్వహిస్తున్న నిరసనలు, ఆందోళనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అనూష ముఖ్యంగా జెన్సీని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. బొత్స సత్యనారాయణ ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, శాసనమండలి ప్రతిపక్ష నేతగా పార్టీకి బలమైన గొంతుగ్గా కనిపిస్తున్నారు. సత్యబాబుతో పాటు ఫ్యామిలీ మొత్తం పాలిటిక్స్లోనే ఉంది. ఆయన భార్య బొత్స ఝాన్సీ 2 సార్లు ఎంపీగా పనిచేశారు. సోదరుడు అప్పల నర్సయ్య గజపతి నగరం నుంచి గతంలో ఎమ్మెల్యే అయ్యారు. ఇక మేనల్లుడు చిన్న శ్రీను ఇతర బంధుత్వం విజయనగరం జిల్లా పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన కూతురి ఎంట్రీ విజయనగరం రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతోంది. బొత్స సత్యనారాయణ కొడుకు సందీప్, కుమార్తె అనుష ఇద్దరూ డాక్టర్లే అయితే సందీప్ వృత్తిపరమైన బిజీలో ఉండగా అనుష తండ్రితో కలిసి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు బొత్స అందుబాటులో లేనప్పుడు నియోజకవర్గాల్లో సమస్యలపై ఆయన సతీమణి ఝాన్సీ దృష్టి సారించేవారు. 2024 ఎన్నికల్లో సత్యబాబు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తే పార్టీ అధిష్టానం పట్టుబట్టి ఝాన్సీని విశాఖ రాజకీయాల్లోకి దించింది.
కానీ బలమైన కుటుంబ నేపథ్యం కాపు ఫ్యాక్టర్ కూటమి వేవ్లో పనిచేయలేదు. అయితే ఓటమి తర్వాత కూడా బొత్స ఫ్యామిలీ అంతా వైసీపీలో క్రియాశీలకంగానే వ్యవహరిస్తోంది. కుటుంబపరంగా బలమైన పొలిటికల్ ప్లాట్ఫామ్ ఉన్నా స్వతంత్రంగా ఎదగగలిగితేనే రాజకీయంగా నిలదొక్కుకోవచ్చని కూతురికి దిశానిర్దేశం చేస్తున్నారట బొత్స. అందుకే ఎమ్మెల్యేగా పోటీ కంటే జెడ్పీ పీఠంపై గురిపెడితే పొలిటికల్ ఎంట్రీ గ్రాండ్గా ఉంటుందన్న వ్యూహంతో ఉన్నారట. ఏదేమైనా ఉత్తరాంధ్ర కింగ్ మేకర్ బొత్స సత్యనారాయణ వేసిన వారసురాలి పాచికతో విజయనగరం పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. చదువుకున్న యువత, క్లీన్ ఇమేజ్ ఉన్న డాక్టర్ అనుషని చూపిస్తూ బొత్స తన రాజకీయ సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. తొలి ప్రయత్నంలో సఫలం కాలేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ అనుభవం బలమైన పునాదిగా ఉంటుందని బొత్స వ్యూహమై ఉండొచ్చు. మరి ఈ తెరచాటు రాజకీయం రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బొత్స ఫ్యామిలీకి ఏ మేరకు విజయాన్ని అందిస్తుందనేదే ఆసక్తికరం. కూటమి వ్యూహాలను తట్టుకొని డాక్టర్ అనుష జెడ్పీ పీఠాన్ని దక్కించుకుంటుందా లేదా అనేది కాలమే తేల్చాలి.